kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. ఇప్పుడు మనం చికెన్ 65 తయారు చేస్తున్నాం కదండి. మ్యారినేటెడ్ చికెన్ ని మనం డీప్ ఫ్రై చేస్తున్నాం. ఎంతవరకు ఫ్రై అయ్యో చూద్దామండి. పెద్ద గారు చాలా డీప్ ఫ్రై అయిపోయాయి కదండి. అయిపోయింది, చాలా క్రిస్పీగా ఉన్నాయి. అయిపోయింది. ఇద్దామా? అంటే విడిగా ప్లేట్లోకి తీసుకోవాలి కదండి. ప్లేట్లోకి తీసుకో. స్టవ్ ఆఫ్ చేయమంటారా? ఆఫ్ చేసేయండి. ఏం చేయాలండి? అది పెట్టుకోవాలి. ఇక్కడ అయిపోతుందా? 2 స్పూన్ ఆయిల్ వేయాలి. ఇందులో మనం తాలింపు వేసుకుంటామండి. ఈ ఆయిల్ ఏమంటారు? సరిపోతుందండి. చాలు. ఆయిల్ వేడి ఆల్రెడీ ఆయిల్ వేడెక్కే ఉంది కదండి. ఏం వేస్తున్నారు ఇప్పుడు? ఎల్లుల్లిపాయలు, అల్లము, పచ్చిమిర్చి పీసెస్ చేసి పెట్టుకోండి. ఓకే. ఫ్రై అయిపోయిందండి. ఇందులో వేసి కలిపేయాలి. అచ్చా, ఫ్రై చేసి పెట్టి రెడీగా పెట్టుకున్నట్టు ఇవి అందులో వేసి మిక్స్ చేయాలి. వేసేయండి. సర్వీస్ బాగుంది. తీసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుందండి. కరివేపాకు, అల్లం, వెల్లుల్లి కదా. అవునండి. అయిపోయిందా? స్టవ్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేసేయండి. అయిపోయింది. సర్వింగ్ బౌలేనా? అవునండి. ఇప్పుడు గార్నిష్ చేస్తారండి. అవునండి. ఉల్లిగడ్డ అండి, అంటే జస్ట్ లైక్ స్నాక్స్ లాగా కదండి. దీనిపైన నిమ్మకాయ పిండి చేసుకోవచ్చు. డైరెక్ట్ స్నాక్స్ లాగా తినేసేయచ్చు. వేడి చికెన్ 65 రెడీ అండి. చాలా బాగుందండి. ఈజీగా ప్రిపేర్ చేశారు. అవునండి. చూసారు కదండి, చికెన్ 65 ఎలా తయారు చేయాలో ఎంతో ఈజీగా మనం ఈ డిష్ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. చికెన్ 65 తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మ్యారినేటెడ్ చికెన్, మైదా, కార్న్ ఫ్లోర్, కారం, పసుపు, ఉప్పు, కోడిగుడ్డు, ఫుడ్ కలర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అజినోమోటో, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి తరుగు. చికెన్ 65 తయారు చేసే విధానం: ముందుగా కడాయి తీసుకుని అందులో నూనె వేసుకుని నూనెని కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత మ్యారినేటెడ్ చికెన్ అంటే ముందుగానే రెడీగా తయారు చేసి పెట్టుకున్నటువంటి చికెన్ లో మైదా, కార్న్ ఫ్లోర్, కోడిగుడ్డు, ఉప్పు, కారం, ఫుడ్ కలర్, అజినోమోటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి చికెన్ లో బాగా కలుపుకొని 2 గంటల ముందు నానబెట్టుకున్నటువంటి మ్యారినేటెడ్ చికెన్ ని మనం ఆ నూనెలో వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకుని దాన్ని విడిగా ఇంకో ప్లేట్ లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక కడాయిలో 2 టీ స్పూన్స్ నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత అందులో వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి కొన్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుని ఈ తాలింపుని రెడీగా పెట్టుకున్నటువంటి ఫ్రైడ్ చికెన్ పైన వేసి మిక్స్ చేస్తే చికెన్ 65 రెడీ అవుతుంది. చికెన్ 65 ఎలా తయారు చేయాలో చూసారు కదండి. మరి మా నెక్స్ట్ ఐటమ్ కొబ్బరి బూరెలు. అది నేర్చుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. Baby,